ప్రార్థన. స్తుతుల మధ్య వాసం చేయించు స్తోత్రార్హుడవై కొనియాడబడుచున్నటువంటి మా మంచి తండ్రి, నీకు వందనములు ప్రభువా. మరొక రోజులో మేము మొదటిగా మీకు ప్రార్థించుకోవటానికి ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజులో మేము ఉన్నామంటే ప్రభువా, కేవలము మీ కృప మాత్రమే తండ్రి. ఈ రోజులో మమ్మల్ని ఉంచున్నామంటే మీ ప్రణాళిక మాపై ఏదో ఉంచున్నావు కాబట్టే ప్రభువా. అందరిని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజులో కావలసిన అవసరాలన్నిటినీ మీరు తీర్చే దేవుడై ఉంటున్నారు ప్రభువా. ఈరోజు ప్రభువా, ఎందరైతే ప్రార్థించుకొని తండ్రి ఈ రోజులో తండ్రి వేటిని అయితే పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభువా, వారి ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభువా. ఎందరైతే తండ్రి వేదనతో దుఃఖంతో కన్నీటితో ఉంటున్నారో లేచిన వెంటనే వారి స్థితిగతిని తలుచుకొని దుఃఖిస్తున్నారో ప్రభా, వారికి నీవు తండ్రివై ఆలోచన చెప్పబోచున్నావు తండ్రి. తల్లిలా ప్రేమించబోచున్నావు ప్రభా. అందును బట్టి వందనములు తండ్రి. ఎందరైతే ప్రభా ఎన్నిసార్లు ప్రార్థించినప్పటికీ జవాబు రాని స్థితిలో ఉంటున్నారో ప్రభా, మీరు తప్పకుండా సరైన సమయంలో వారికి ఏదైతే అవసరత ఉన్నదో సమస్తమును సమకూర్చి నడిపించే దేవుడై నమ్ముచున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో ప్రభా, వారి పరిపూర్ణ స్వస్థతను దయచేయి ప్రభా. వైద్యులకే నీవు పరమ వైద్యుడు తండ్రి, నీకు అసాధ్యమైనదంటూ ఏదనూ లేదు ప్రభా. ఎందరైతే రాకపోకలందు ఉంటున్నారో వారికి మీ తోడు, మీ యొక్క దయ, మీ యొక్క ఆలోచన చెప్పు ప్రభా. ఆయన్ను నిత్యం మమ్మను మీ యొక్క కృపలో దాచి కాచి కాపాడి నడిపిస్తున్న మా మంచి తండ్రి, నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకే ఆరోపించుకుంటూ అర్పించుకుంటూ మీ యొక్క దివ్యమైన నామం పేట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.